అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి ఏపీజీఎల్ఐ, పీఎఫ్ఓ, గ్రాట్యుటీ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఈ బిల్లులన్నీ కూడా క్లియరెన్స్పై చర్యలు కీలక నిర్ణయం దిశగా ఉద్యోగులు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. చాలా కాలంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో బిల్లులు అలాగే ఉన్నాయి. ప్రభుత్వాలు మారిన బిల్లులు అయితే క్లియర్ చేయడం లేదు. దీనికి సంబంధించి ఉద్యోగులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా బిల్లులన్నీ జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పెన్షన్ సౌలభ్యాలు కూడా చెల్లించలేరా? పదవీ విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, కమ్యూటేషను, పీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఏఎస్ తదితర ఫైనల్ చెల్లింపులకి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఆలస్యంగా చెల్లిస్తున్నారని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్, మల్లు రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో గత 3 నెలలుగా గ్రాట్యుటీ చెల్లింపులు కూడా ఆపివేశారని, కేవలం కమ్యూటేషన్ మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. గత సంవత్సర కాలంగా పీఎఫ్ఓ, ఏపీజీఎల్ఐ, జీఏఎస్ తుది చెల్లింపులు చేయడం లేదన్నారు. పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు చెల్లించే ఏర్పాటు చేస్తామని, పెన్షనర్కు కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రభుత్వం మా దిశగా ఎటువంటి చర్యలు ఇంతవరకు చేపట్టలేదని అన్నారు. అంటే మేనిఫెస్టోలో మ్యాక్సిమం ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వారి యొక్క బకాయిల చెల్లింపులు, కొత్త పీఆర్సీ, ఐఆర్ ఇలాంటి ప్రతిపాదనలు చాలా వరకు ఇవ్వడం జరిగింది. అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇప్పటి వరకు కూడా ఉద్యోగ పెన్షనర్లకు ఏ ఒక్క హామీని క్లియర్ చేయలేదు. పదవీ విరమణ అనంతరం పిల్లల వివాహాలు, గృహ నిర్మాణం వంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్న పెన్షనర్ల ఆశలు అడియాసలుగా మారాయన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే పదవీ విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన గ్రాట్యుటీ, పీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఎస్ తదితర చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగిందండి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.